లవ్ ఓటీపీ బ్రేకప్ నిజంగానే నాకు ఊపిరాడట్లేదు. వీ కెన్ సాల్వ్ దిస్ ప్లీజ్. ప్రెసెంట్ యూత్ మీ సినిమా చూసారు అనుకోండి, సార్ దాంట్లో హుక్ అయ్యే పాయింట్ ఏంటండి? వాడు 100% సార్ ఒక 15-20 ఎపిసోడ్లు అయినా Don't you think that it is wrong wearing short? They are wearing saris and just a bra, like this one bra typed blouse. So many people, even gods, have been wearing that kind of dresses. చాలా మంది చెప్పారు నాకు, మెట్ యువర్ ఐడల్ కదా, ఇప్పుడు చూడు మారిద్ది, నీ టైం మారుద్ది అన్నారు. అలాగే మారింది నిజంగా. మీరు చిరంజీవి గారికి వీర ఫ్యాన్ అవును సార్, కదా? అవును. చిరంజీవి గారు మరి మీరు ఏదైనా ఆయన మోడల్లో ఒక మంచి యాక్షన్ ఫిల్ము లేకపోతే ఒక మంచి రివెంజ్ ఫిల్ము? సార్ ఇప్పుడు నేను యాక్టింగ్ చేయగలను, డైరెక్షన్ చేయగలను, లేకపోతే ఇంకోటి చేయగలను అంటే అది ఆయన ఇచ్చిన భిక్ష అంటాను. ఆయనతో నేర్చుకుని, ఆయన సినిమాలు చూసి నేర్చుకునే విద్య ఇది. నేను నాకు కామెడీ చాలా ఇష్టం, పండించడం. మీరు సినిమాలో చూసే త్రూఅవుట్ ఏదైనా బెట్ ఉన్నదా? ఏం బెట్? ఇప్పుడు ఏం చెప్పండి, మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటా. ఒక 20 సార్లు వాళ్ళు పళ్ళమన్న నవ్వకపోతే ఆ సీన్లకి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవల రోజుల్లో ఎన్నో సినిమాలు వచ్చి పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. అంటే ఎవరు తీశారు, ఎవరు చేశారు, అసలు హీరో ఎవరు, ఈ టెక్నీషియన్స్ ఎవరు అని తెలియని సినిమాలు కొన్ని వచ్చి, మన కమిటీ కుర్రాలు కావచ్చు, మన లిటిల్ హార్ట్స్ కావచ్చు, చాలా సినిమాలు అలాంటి పోకడలో వచ్చిన సినిమాలు చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే సినిమాలు అన్నిటికీ కూడా ప్రజాదరణ చాలా బాగుంటుంది. వాటి రెవెన్యూస్ బాగుంటున్నాయి అండ్ వాటి రికార్డ్స్ బాగుంటున్నాయి. అందరూ మెచ్చుకుంటున్నారు, ఇండస్ట్రీ అంతా, ఆడియన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. అలాంటి ఒక సినిమా రేపు నవంబర్ 14వ తారీఖున మన మధ్యలోకి రాబోతుంది, మన ముందుకు రాబోతుంది థియేటర్స్లోకి. ఆ సినిమా పేరే లవ్ ఓటీపీ. ఆ లవ్ ఓటీపీలో హీరోగా యాక్ట్ చేసిన అనీష్ అండ్ హీరోయిన్గా చేసిన జాహ్నిక ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ అనుభవాలు ఈ సినిమాకి సంబంధించి, ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళ ప్రయోగాలు ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ అనీష్. థ్యాంక్ యూ Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగు వచ్చా? ఆయనకు వచ్చి బాగా మాట్లాడతాడు తెలుగు. I can understand completely, but it's very confusing for me to reply back. ఓకే. But in like few months, I'll be like లేకపోతే perfectly. రావు తెలుగులో సినిమాలు, తెలుగు నేర్చుకోవాలి. అవి భయపెడితే భయపడితే అప్పుడు నేర్చుకుంటారు. చెప్పండి అనీష్, Sir. అసలు ఏంటి ఈ ఓటీపీ ఏంటి? అసలు మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓటీపీ వచ్చిందని అవును అడుగుతారు అవును అవును కదా. అవును. ఇప్పుడు లవ్ కి ఓటీపీ వచ్చే టైం అయిపోయింది సార్. రైట్ ఓటీపీ తగిలితే లవ్ బాగుంటది, రాంగ్ ఓటీపీ అయినప్పుడు బ్రేకప్లు అవుతుంటాయి. సో మా సినిమాలో లవ్ ఓటీపీ ఇస్ లైక్ ఓవర్ టార్చర్ ప్రెషర్. ఈ ఓవర్ టార్చర్ ప్రెషర్ ఎప్పుడు ఉంటుందంటే సార్, లవ్ ఎక్కువైనప్పుడు ఉంటుంది, తగ్గినప్పుడు ఉండదు. ఎక్కువైనప్పుడు, లవ్ ఎక్కువైనప్పుడే పొజెసివ్ వస్తుంది, ఎక్కువైనప్పుడు Obsession వచ్చేస్తుంది. ఆబ్సెషన్ వచ్చేసి పిచ్చి. పిచ్చి వచ్చేస్తుంది. అంటే అలాంటి పిచ్చి దీంట్లో నలిగిపోయే ఒక హీరో పాత్ర. ఇద్దరు అమ్మాయిలతో వచ్చే టార్చరే కాదు, నాన్నతో వచ్చి కూడా టార్చర్ చాలా ఉంటుంది వీడికి. సో దీనివల్ల ఓకే, సినిమా లవ్ ఓటీపీకి మీ సినిమా చూసిన తర్వాత ఇట్స్ రైట్ యాప్ టైటిల్ ఫర్ నా సినిమా అంటారు సార్ మీరే. అవునా? అవును. అంటే ఈ లవ్ స్టోరీలు అనండి, లేకపోతే మామూలు రెగ్యులర్ లైఫ్ లో జరిగే లవ్ స్టోరీస్ కూడా ఈ టార్చర్స్ కామనే అవును 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 కదా. అవును అవును అబ్బాయి పిచ్చి ఎక్కువైపోవడమో, లేకపోతే అమ్మాయి పిచ్చి ఎక్కువైపోవడమో, ఈ మధ్య ఇంకా కామన్ కదా సార్, మరీ కామన్. మరీ కామన్. అంటే ఈ మధ్య అంత లవ్ కాన్సన్ట్రేషన్ అవి ఉన్నాయంటారా అనీష్, మీరు మీ దృష్టిలో? అంటే పాజిటివ్ గా ఉంది అలాగని కాదు, అంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నంత సీన్ ఈ రోజున ఉన్నదా? ఎందుకంటే ఈ ఐటీ వరల్డ్ లేకపోతే ఫాస్ట్ కల్చర్ లో అవునవును సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. బట్ అలాంటి లవ్ దొరికినప్పుడు ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. బట్ అది దొరకడం నిజంగా కష్టమే, మీరు చెప్పినట్టు సార్. కదా. ఇప్పుడు ఉండే దీంట్లో, ఫాస్ట్ దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేది లేదు సార్. మీరు చెప్పిన మాటకు వస్తే, ఇప్పుడు ఏదో ఒక పాయింట్లో మనం అమ్మతోనూ గొడవాడుంటాం, నాన్నతోనూ గొడవాడుకుంటాం, చెల్లితోనూ గొడవాడుకుంటాం. కానీ మనం బ్యాక్ ఆఫ్ ద మైండ్లో మనకు తెలుసు ఇదన్నీ ఇర్రీప్లేసబుల్, మనం రీప్లేస్ చేయం. అక్కడ బ్రేకప్లు ఉండవు.
అమ్మతమ్ముడు రిప్లై రీప్లేస్ ఏంటి, బ్రేకప్ ఉండవు కదా. ఇక్కడ అమ్మాయి అనే విషయం రాగానే ఆప్షన్స్ ఉంది అనే దీంట్లో మనం ఎప్పుడు మనం అడ్జస్ట్ అవుతామో అప్పుడు లవ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఏమనుకోవడం అంటే ప్రతి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసిన తర్వాత ఎవరో సెలబ్రిటీ వేస్తారు, అరే ఎంత ఆనందంగా ఉందిరా ఈ లైఫ్ అనేది ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది జనాల్లో. మా లవ్ అంటేనే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుని ఇలా ఉండని వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. అది మ్యాచ్ చేయడంలోనే అసలు సగం జీవితం అయిపోతుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎవ్రీ లవ్ ఇస్ డిఫరెంట్. నేను లవ్ చేసే విధానం వేరు, మీరు చేసే లవ్ విధానం వేరు. అది అంతే ఏమంటారు, అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ ఉంటే ద లవ్ విల్ బి బ్యూటిఫుల్. అర్థం చేసుకోకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఓకే, అంటే మీరు ఈ కథకి సంబంధించినంత వరకు యూఆర్ వెరీ ట్రెడిషనల్ బాయ్ అండి. ఒక ట్రెడిషనల్ బాయ్ అనుకోకుండా లవ్ లో పడిపోవడమా, అనుకుని పడిపోవడమా, పడిపోయాక అనుకోవడమా? అన్నీ ఉంటాయి సార్. అనుకోకుండా పడితే దీనివల్ల వచ్చే టార్చర్ ఏంటో తెలిసి పడి, అదేమో అంటారు కదా సార్, పూరి సార్ దీంట్లో ఏదో దేశముద్రలో ఒక డైలాగ్ ఉంటుంది, కామా తురాణా నా భయం నా లజ్జ అన్నారు పెద్దలు అన్నట్టు. వీడికి అన్ని తెలిసింటుకొని ఊరికే ఉండొచ్చు కదా, గెలుక్కొని మరీ వెళ్ళి ఆ ఓవర్ టార్చర్ ప్రెషర్లు అనుభవిస్తూ ఉంటాడు. ఓకే, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ప్రెసెంట్ యూత్ మీ సినిమా చూసారు అనుకోండి, దాంట్లో హుక్ అయ్యే పాయింట్ ఏంటండి? వాడు 100% సార్, ప్రజెంట్ జనరేషన్ కావచ్చు లేకపోతే ఈ 90s కిడ్స్ కావచ్చు, వీళ్ళు చూస్తే సినిమా 100% ఒక 15-20 ఎపిసోడ్లు అయినా అరే ఇది నా సీనే అంటాడు. ఇది ఫర్ షూర్ సార్. అంటే నేను ఏదో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇది చెప్పాలి, ఇది చెప్తే నేను ఆడియన్స్ కి అట్రాక్ట్ చేయొచ్చు అనొచ్చు. రేపు పొద్దున్న ఇది రాకపోయినా తిట్లు అలాగే పడతాయి కదా, తిట్లు అంత అలాగే పడతాయి. ఏం చెప్పావు మరి, నువ్వు మాటలు చెప్తావరా, నువ్వు చేతుల్లో ఏం లేదు ఇక్కడ సీన్ లో, మాకు ఏది కనెక్ట్ అవ్వలేదు అంటాడు. 100% ఒక అన్ని పాయింట్స్ అయితే వాడు ఇది నా సినిమా రా, ఇది నేను చేసిందిరా, ఇలా ఇది 100% దే వుడ్ హావ్ సర్పాస్ దిస్ అంటారు నేను. వాళ్ళ జీవితంలో ఇది కూడా వాడు జరగకపోతే వాడు మహాన్ జాతకుడు సార్ వాడు. అంతే అంట నేను. వాడు ఎవడు లవ్ లో టార్చర్ ఓవర్ ప్రెషర్ లేకుండా వాడు లవ్ వెళ్ళిందంటే ఇంకా నువ్వు రే బాబు దిగొచ్చావరా నువ్వు అని చెప్పాలి మనం అంతే. ఓకే, సో దే వుడ్ హావ్ సర్పాస్డ్ ఇట్. అదేలేండి, అది దాటి వచ్చిన వాళ్ళే. అవును, అందరూ కూడా అందరూ దాటి ఏదో ఒక రూపంలో 90s kids ఆర్ 85 పైన, లేకపోతే దే వుడ్ హావ్ క్రాస్ దిస్ అండ్ దే వుడ్ హావ్ ఎక్స్పీరియన్స్ దిస్, దే వుడ్ హావ్ టేస్ట్ దిస్. అది ఫన్ రూపంలో దే విల్ ఎంజాయ్, దే విల్ రీకలెక్ట్ దేర్ మెమోరీస్. Okay. See, girls are today nowadays, they are very fast and against all traditions, and they're breaking all the barriers of the household traditions and trying to be something else, very independent in the society, and to try to demonstrate themselves to be on a different order, which parents are unable to take sometimes. What is your story in this? So I think sticking on to your roots, your culture, your traditional, that's very important. Being independent doesn't mean that you should be a certain way, you shouldn't be listening to your elders, you should be wearing certain clothes. I'm not saying that wearing short clothes or bold clothes, that's wrong. But sticking to your traditional, knowing your roots is very important. Don't you think that it is wrong wearing short? Oh, I don't think so. It's their own. You don't think? That's their opinion. That's their choice. That's their body. I don't think that's wrong. But nowadays, very, what? And I've seen, I've been seeing a lot of reels on Instagram and so many, stories everywhere. There's one reel I saw recently that women shouldn't be wearing certain types of clothes. But in so many temples, so many sculptures everywhere, there are so many gods, they have sculpted in the rocks and all, where they are wearing saris and just a bra, like this one bra typed blouse. So many people, even gods have been wearing that kind of dresses. Oh. Yeah. I've seen so many reels. స్టేట్మెంట్ ఇచ్చింది సార్. And నువ్వు మాట్లాడి ఉంటే మామూలుగా ఉండేది కదా. రెండు రాష్ట్రాల్లో. Yeah, and then there's one this one it said that you should be sitting a certain way, girls shouldn't be sitting a certain way, and in so many temples and all, gods have been sitting a certain way, that you should be very but they're gods, women, they're gods, you can't touch them. No, gods are gods. I'm not commenting on that, but women are you don't say that men don't sit a certain way. They sit however they want.
No, okay, I agree to what you said, but when it comes to the point of women, girls, ladies, however you order them, but they are also treated as a very sacred objects on the earth. Women, but women, ladies, girls, or any Yeah. order, they are not careful of their sanctity, their No, sacredness. Right? I'm not talking about that, sir. That is the other thing that you should be very careful about, and that you should be very taking care about. The thing is about the clothing which you highlighted. I gave the statement about that. Okay. Yeah. Clothing, that kind of dressing, is provoking the youth. They are Provoking, disturbing the minds of the youth, no, boys. like provoking in what manner? Supposing that a girl of a certain voluptuous figure, she wears some short, exposing or showing, like, any normal boy can get totally disturbed and provoked and get into an untoward action on the girl. That's happening everywhere. Every day you can see in newspapers or on websites or on social media that kind of molestation on girls. Okay, so you're telling me that if a girl wears certain short dresses, Showing. showing explosive dresses, that's the reason men do those certain things which you mentioned. That Right. is what happening That's what happening. normally. In And normal terms. I just want to ask you one thing: if not just women, like certain age, even the small kids are being molested Of at this one. course. They won't be wearing short dresses. I agree. This one. I agree. So So I don't think so. That Total question- mistake is with boys. Not all men, but still men. But all men, not still. Not all men, but still men. men. Okay. So there is no mistake here. Not just humans, Humans. even animals. Animals. I've seen so many videos, so many news that even dogs are getting raped on street. Animals are getting raped. So By you men? can't just give the statement By that men? women Or Yeah. male animals. by men. By men. By men. So you can't just give the statement that wearing certain clothes, because of explosive clothes, exposing the clothes, that's the reason these things are happening. Normally, what kind of dresses you opt when you go out or to some function? What I'm wearing right now. The same thing. Yeah. Then how are you siding with it? It's their choices. It's not like I don't wear short dresses. I do wear short dresses. You wear? Yeah, I do wear short dresses. In the Okay. movies also I wear short dresses. Movies is a different material. Okay. There are lot Normally of, also I wear, sir. All the I'm not telling that that's a wrong thing. as all the heroines showed the skin, all the Yeah. heroines exposed, all the heroines in entire India acted in rain songs, wherein their total measurements are exposed. That's okay. But when they come out to a function or to an event, See, or they are going to some shopping, they don't wear. You see anywhere. But the regular public are doing that. wearing short dresses for shopping. Short dresses or whatever however you term them. If I'm going to a wedding, I can't wear a short dress and go to a wedding. If I'm going to a temple, I can't wear a short dress and go to a temple. I'll wear a sari or I'll wear a chudidar or something which is apt to that location. So, there are so many people, not just because of short dresses, wearing a sari also, wearing a chudidar also, whole body covered also. These things are happening. So you can't just judge that the girl is wearing that dress. It's just their mentality, not their clothing. So totally you have concluded that boys are worst. Not all men, but still men. Good statement. Really good statement. Coming to Anish, all generation lo, every generation there is a love story. అవును సార్. ప్రతి వాళ్ళు ఎప్పటి నుంచి మనం అప్పటి నుంచి చూసుకుంటే భూమి పుట్టినప్పటి జమానా, నుంచి ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి నీకు తెలుగు బాగా వచ్చు కాబట్టి Yeah. నో ప్రాబ్లం. ఈ లవ్ స్టోరీస్ అలాగా ప్రతి వాళ్ళు చేస్తారు. అవును. దానిలో కొత్త లవ్ అన్నది వెరీ 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 కామన్ అండ్ Common మోర్ రాటన్ అవును అవును రొటీన్. అవును. అసలు అవును, అవును స్టోరీ ఇంకా అమ్మాయిని అబ్బాయి ప్రేమించడం, అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం, అమ్మ బాబుతో తగులు, గొడవలు, గందరగోళాలు, రొటీన్ రొటీన్. యా
ఏంటి మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేసింది అనీష్ ఇలాంటి సినిమా చేయడానికి? అండ్ యూఆర్ డైరెక్టర్ ఆల్సో. ఎస్, అక్కడ పాయింట్ అది. మీరు చెప్పిన పాయింట్ నేనే ఎన్నిసార్లు వేసుకున్నా. అవును, ఎన్ని లవ్ స్టోరీ రాలేదు, ఎన్ని ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో రాలేదు, ఎందుకు నా సినిమా వచ్చి జనాలు చూడాలి అన్నప్పుడు వాట్ మై విజన్ ఇస్ డిఫరెంట్. నేను అనుకున్న విధానం ఇస్ డిఫరెంట్. నేను ఎక్కడాను ఐ విల్ నాట్ రిలేట్ మై ఫిలిం ఇలా ఉంది, ఈ సీన్ ఇలా ఉందని నేను చేయలేదు సార్. మై వే ఆఫ్ నేను ఒక అనుకున్నాను ఇది ఇలా చేస్తే బాగుంటుంది అండ్ 100% ఇది చాలా కొత్తగా ఉంది. మీరు సినిమా చూసిన తర్వాత అరే ఇది కొత్త లైన్ రా, ఇది కొత్తగా నువ్వు కన్విన్స్ చేసావు, కొత్తగా ఆడియన్స్ తీసుకెళ్ళావు. ఈవెన్ ద స్క్రీన్ ప్లే ఆర్ ద వే వీ హ్యావ్ నరేటెడ్, ద వే ఒక్కొక్క సీన్ మేము బిల్డ్ చేసుకుని వెళ్ళిండేది. వెన్ ఐ వాజ్ రైటింగ్ ఐ హ్యాడ్ దిస్ కాన్షియస్ ఇన్ మైండ్. అఫ్ కోర్స్ ఇట్స్ అ లవ్ స్టోరీ, కానీ ఎవరు చూడండి, ఎవరు వినంది, అది నేను ఫీల్ అయ్యిండేది మాత్రం. వాట్ ఐ ఫెల్ట్ ఇన్సైడ్ వెన్ ఐఎమ్ రైటింగ్, దట్ ఈస్ అ న్యూ వే ఆఫ్ టెల్లింగ్ లవ్ సబ్జెక్ట్ అంటాను నేను. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది? 100% కాదు సార్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని కాదు. నేను ఒక క్యారెక్టర్ అనుకునేస్తాను, ఇలా డిజైన్ అయితే ఎలా ఉంటుంది అని. నాకు ఈ పాత్రలే ఇస్తాయి. దిస్ వెన్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఉన్న అడ్వాంటేజ్ అంటే నాకు రాజవన్న రోల్ ఇస్ ఫుల్ ఇన్ టు మీ, నక్షత్రంలో ఇస్ ఫుల్ ఇన్ టు మీ. ఇంకొక డైరెక్టర్ కాబట్టి ఈ క్యారెక్టర్ ఇవే నాకు సీన్లు ఇచ్చాయి. ఐ వోంట్ బిహేవ్ లైక్ దిస్, ఐ వోంట్ డూ ది లైక్ దిస్. నేను ఇలా ఈ పర్ముటేషన్ కాంపిటీషన్ లో ఐ థింక్ మై స్క్రీన్ ప్లే విల్ బి యునో ఎడ్జింగ్ ఆర్ విల్ బి ఏదో ఒక థాట్ రన్ అవుతుంటుంది ఈ సినిమా చూస్తున్నాడు. అండ్ నాకు తెలుసు సార్, సినిమాస్ మొదలవ్వగానే నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, నేనే డైరెక్టర్, నేనే హీరో కాబట్టి మీరు ఎన్నో సినిమాలో చూసింటారు. ఒక అమ్మాయిని ఒక ర్యాక్ చేస్తుంటాను, వాడు వచ్చి హీరో కాపాడి అక్కడ ఒక మాస్ ఫైట్ పెట్టి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ పెట్టేయచ్చు సార్, నాది వెళ్ళిపోద్ది. కానీ నేను పెట్టలే. ఐ నో దట్ విల్ నాట్ వర్క్ ఫర్ అనీష్ అట్ దిస్ స్టేజ్ ఫర్ తెలుగు ఆడియన్స్. మనం ఎంట్రీతోనే కంటెంట్తో కొట్టాలి. ఆ ఫస్ట్ 10 minutes నా టైటిల్ రాక ముందే, ఆ 10 minutes ఎపిసోడ్లోనే ఐ విల్ మేక్ షూర్ ద ఆడియన్స్ ఆర్ సిట్టింగ్, ఓ ఈడేదో చేస్తున్నాడు రా, ఈడికి తెలుసు, నేను గ్రిప్ చేసి పెట్టేస్తాను. దిస్ ఇస్ ఫర్ షూర్. నాకు ఇంకొక డౌట్ ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడుతూ వచ్చింది. మీరు చిరంజీవి గారికి వేరే ఫ్యాన్? అవును సార్. కదా? అవును, బిగ్గెస్ట్ ఫ్యాన్ కదా, బిగ్గెస్ట్ ఫ్యాన్. మరి మీరు ఏదైనా ఆయన మోడల్లో ఒక మంచి యాక్షన్ ఫిల్ము, లేకపోతే ఒక మంచి రివెంజ్ ఫిల్ము, మీరు ఆయన అంటే ఎంత పిచ్చో మీకు నాకు తెలుసు. అవును సార్, రైట్? అవును. సో ఇప్పుడు నేను యాక్టింగ్ చేయగలను, డైరెక్షన్ చేయగలను, లేకపోతే ఇంకోటి చేయగలను అంటే అది ఆయన ఇచ్చిన భిక్ష అంటాను నేను. ఆయనతో నేర్చుకుని, ఆయన సినిమాలు చూసి నేర్చుకునే విద్య ఇది. నాకు కామెడీ చాలా ఇష్టం పండించడం. మీరు సినిమాలో చూస్తే త్రూ అవుట్ ఐ మేక్ షూర్ దే లాఫ్. ఐ విల్ బెట్ సార్, మనం ఇద్దరు వెళ్దాం ఒక హౌస్ఫుల్ షోలో నించుందాం, ఎవరికి చెప్దాం, ఒక 20 చోట్ల నవ్వకపోతే ఆ రోజు అలాగే తీసుకురంటే నన్ను కూర్చోబెట్టని ఇంటర్వ్యూ చేయండి. అది అలాగే ఊరికే ఉత్తుకుత్తునే కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి, కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి కాదు. ఏదైనా బెట్ ఉన్నదా? ఏం బెట్? ఇప్పుడు ఏం చెప్పండి, మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటా. మీరు ఊరికే ఇలాగా మాట్లాడితే అందరూ మాట్లాడతారు. ఒక 20 సార్లు వాళ్ళు పళ్ళు మనం నవ్వకపోతే ఆ సీన్లకి, ఇంకొకసారి నువ్వు సినిమా చేయకరా అని చెప్పండి సార్. నువ్వు చెయ్యకరా, మరీ మాటలు ఇంటర్వ్యూలు చెప్పుకొని ఉండిపో, నువ్వు ఇంక సినిమా కెమెరా ముందు రాకని చెప్పండి, నేను ఆగిపోతా. దిస్ ఇస్ ఫర్ షూర్. అంటే కాన్ఫిడెంటా, ఓవర్ కాన్ఫిడెంటే అది కాదు సార్. ఇన్ని రోజులు చేసిన సినిమా మీద ఉన్న ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా, దేర్ ఆర్ ఫ్యూ హెవీ మూమెంట్స్ వేర్ పీపుల్ ఇర్రెస్పెక్ట్. అనీష్ ఎవరో ఆడియన్స్ తెలియదు సార్, కానీ సీన్ కంటెంట్ బాగుంది, దే విల్ లాఫ్, దే విల్ ఎంజాయ్. మనం ఇద్దరే వెళ్దాం సార్, ఎవరికి తెలియకుండా మనం స్క్రీన్ చూసేదదు, ఇటువైపు ఆడియన్స్ చూద్దాం సార్. మీరు చెప్తుంటేనే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా కనిపిస్తున్నాయి. సో అంటే మీరు ఫంక్ అవ్వలేదు నేను ఛాలెంజ్ చేయగానే, అడిగాడు మీరు ఆన్సర్ వెతుక్కోలేదు. అవును, ఓకే, దట్ స్పీక్స్ మీ కాన్ఫిడెన్స్ అన్నది. ఎలా అంటే ఇప్పుడు మీ లవ్ స్టోరీలో మీరు డైరెక్టర్ కూడా కాబట్టి అడుగుతున్నా, మీరే స్టోరీ రైటర్ కూడా కాబట్టి, అంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నా హీరోయిన్ ఏం చేశారండి? టు బి వెరీ ర్యాంక్ సార్, పెన్ ఒప్పుకోలేదు సార్. టువర్డ్స్ నన్ను ఫేవర్ గా రాయడానికి నా పెన్ను ఒప్పుకోలేదు సార్. ఐ సాట్ ఎంత పెట్టినా సార్, అది ఈ డైరెక్టర్ అనే ఒక పర్సన్ అనీష్ని పక్కన దోసాడు, నువ్వు సైడ్ రారా, దీనికి ఏం కావాలో అదే రా సార్. మీరు సినిమా చూస్తేను అంతే, ఇట్స్ నాట్ అనీష్ ఫేవరబుల్.
ఆర్ అక్షయ్ అనే పాత్ర ఫేవర్ లో నా పెన్ రాయలేదు సార్. ఎంత బతిమిలాడినా అది అవ్వలే. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాశారు కదా. కథకేం కావాలి, నేను ఐ నాట్ రివీల్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, బట్ కథకేం కావాలో అది రాశాను నేను అంతే. నేను హీరో సెంట్రిక్ తీసుకెళ్ళిపోదాం, మందే కదా మనకి టువర్డ్స్ మనం హీరో అయిపోవాలి సినిమాలో, అది కథ హీరో అవుతుంది సార్. సో కథకి ఏం కావాలో అదే నేను రాశాను. నేను అదే ఈజ్ ఇట్ టెల్లింగ్ రైట్ ట్రూత్? No, the story revolves around all the characters which are present in the movie, not just see if he's the hero of the movie. If he wanted, he could have rewritten for him a very big like long fights or introduction scene with like a a big fight and like hero entry, but his entry is like there's a heroine hitting him or showing him a chappal. It's a very funny introduction which he has. So his main focus is on content. And when he narrated the script also, I loved the script because he told me that there is no hero, heroine, anything in the movie. The main hero, heroine of the movie is the content. So that's what I loved a lot about this story. But what did you love personally about your character? My That also character, matters finally. yeah, No? my character, when he narrated, I'm playing a physiotherapist character. And when he narrated the story, I was imagining myself in that character. It was so good. And the main thing is the way he has written the dialogues, the humor, the comedy. That's the main, thing which changed this one. Like, I have to do this movie. It is a really good movie. Okay. Yeah. Because you have done 1 or 2, 3 films in other languages, Yeah. like Hindi, Tamil, Yeah. and Kannada. Yeah. What are your priorities before you opt for a character? The story, the content, and the way I'm going to be shown in the movie, and about my character. It's about it. Okay. Yeah. Is there any glamour part In this movie, in the film? do you see any glamour part in this trailer? I didn't see. That's the reason. You didn't I'm see the asking. trailer? Of course, there is a bit. No? You should watch the movie on November 14th. Okay. Yeah. So you have hid lot of things. You There's have a lot of hidden- things you have to come to the theater and watch. Okay. Yeah. ఓకే డన్. రైట్ నౌ మీరు మొదటిసారి కదా తెలుగులో అవును సార్. స్ట్రైట్ ఫిల్మ్ స్ట్రైట్ సినిమా కన్నడంలో మీరు చేశారు కదా. అవును సార్, చేశాను. 13 సినిమాలు చేశాను. 13 చేశారు అవును, అవును కదా. అక్కడ ఎలా ఉందండి మీ మార్కెట్? సార్ బాగుంది సార్. ఇట్స్ గోయింగ్ స్మూత్, నీట్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, అంటే నేను ఒక సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఇంకొక సినిమా నేను చేతికి ఎత్తుకోను సార్. నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఉన్నా అంతే. అన్ని మీరు డైరెక్టర్ అయినా తెక్మల్లో లేదు, ఒక సినిమా నేను డైరెక్ట్ చేశా, ఇంకా 12 సినిమాలు వేరే డైరెక్టర్లతో పనిచేశా. అంటే నా సినిమాకి నాకు డేట్లు ఇచ్చుకునే అలవాటు నాకు లేదు. 40 days కంప్లీట్ చేసేయండి, 50 days కంప్లీట్ చేసేయండి, 60 days కంప్లీట్ చేయను. ఆ సినిమా మొదలెట్టామా ఆ రిలీజ్ వరకు ఆ జర్నీ చేయడం నాకు స్పెషల్లీ ఇష్టం. సో అలా చేసుకుంటూ 1 by 1 సినిమాలు చేసుకుంటూ వచ్చామంటే ఎప్పుడుదో లాంగ్ పెండింగ్ డ్యూ నేను తెలుగు చెయ్యాలి అనేది. సో ఈ ఎందుకు తెలుగు చెయ్యాలన్నది మీకు? నేను అప్పుడే నేను చెప్పాను కదా సార్, 14 years బ్యాకే ప్యాక్ చేసుకుని వచ్చేసా హైదరాబాద్కి. మనం పిచ్చి మెగాస్టార్ ఫ్యాన్. ఇంకా బెంగళూరులో కూర్చొని ఎందుకురా తెలుగు సినిమా అంటే చిరంజీవి గారు ఉండేది హైదరాబాద్లో కదా. వచ్చేసాం అంతే, దాని నమ్మకంతో ఇక్కడ వచ్చేసాం అంతే. ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రై చేసి నానా తిప్పలు పడి సినిమా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయక వెంట్ బ్యాక్ ఏడ్చుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఈ రూపంలో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు వస్తున్నాం. అదే సక్సెస్ అయ్యి వచ్చారు మళ్ళీ. అంతే అక్కడ సక్సెస్ అయ్యి. అంతే సార్, అంతే సార్. తెలుగు మీద కక్ష ఎలాగైనా కక్ష కాదు, ప్రేమ అనొచ్చు మనం. కక్ష అంటే చాలా పాపం ఆడియన్స్ కి ఎందుకుంటా సార్ కక్ష? అదే ఆడియన్స్ కి తెలియనే తెలీదు. సరదా కన్నాను కానీ అదే మీకు ఆ పిచ్చి ఉండిపోయింది. అవును అవును. అంటే అమ్మాయి మీద ఎంత అబ్సెషన్ ఉందో మీ సినిమాలో నాకు తెలియదు కానీ సినిమా తెలుగు సినిమా మీద ఉంది. అవును, 100% కదా. 100%. ఏంటి అంటే ఇప్పుడు తెలుగులో మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి, తెలుగులో స్కోప్ బాగుంది, తెలుగులో సినిమాలు బాగా ఆడుతున్నాయి అన్న లెక్క ఏదైనా ఉందా మీ దగ్గర? సార్ ఆ లెక్క ఇప్పుడు వస్తున్నా కాబట్టి మీరు అడగొచ్చు సార్. 2000 అప్పుడే వచ్చండి, అప్పుడేం లేదు కదా సార్. 11 ఏళ్ళు 13-14 ఏళ్ళ క్రితం వచ్చింటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక మోస్తరు హీరోనే కదా సార్. ఆల్మోస్ట్ అంటే అప్పుడేషన్ స్కెచ్ ఇది. ఇప్పుడు వస్తే మేబీ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చేంజ్ అయింది, కానీ అప్పుడున్న ఆశ. సో నేను ఇక్కడికి లోకలే అంటాను, అక్కడ లోకలే అంటాను. ఇక్కడే ముందు లోకల్. అంతే అంతే అంతే. కన్నడం కన్నా. అవును, ఫస్ట్ ఇక్కడ ట్రై చేసి తర్వాత ఇక్కడ కాక మళ్ళీ అక్కడ ట్రై, అలా జరిగింది. ఓ గ్రేట్ కెరీర్ మీది. ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుడు అంతే. కష్టపడాలి, కష్టపడుతూ ఉంటాం అంతే. అదే లేదు. మీకు బాగా కలిసి వచ్చిన పాయింట్ ఏంటండి కన్నడంలో?
అంటే నేటివ్ లాంగ్వేజా అంటే లేదా రిలేషన్సా సినిమా పరంగా అంటున్నారా? సినిమా పరంగా వాట్ హెస్ రియల్లీ హెల్ప్డ్ యూ? అఫ్ కోర్స్ అంటే నేను ఎప్పుడు నాకు హెల్ప్ అయింది ఏంటంటే అగైన్ నాకు అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. అక్కడ నాకు సినిమాలకి మా రిలేటివ్స్ ఎవరు లేదు, ఏమీ లేదు. నాకు ఏదన్నా కలిసి వచ్చిందంటే అనీష్ పర్ఫార్మెన్స్, ఆన్ స్క్రీన్ అనీష్ ఎలా ఉంటాడు, ఆ పర్ఫార్మెన్స్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నేను చేసే డాన్స్, వెరీ గుడ్. నేను చేసే డాన్స్ ఫైట్స్, నా పర్ఫార్మెన్స్ నన్ను కాపాడుకోండి సార్. సక్సెస్ లో ఉన్నోడికి ఆఫర్ రావడం చాలా ఈజీ సార్. మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ చూసేవాడికి మళ్ళీ మళ్ళీ ఆఫర్ వస్తుందంటే ఉండే టాలెంటే కాపాడుతుంది అంట. నేను ప్రతి ఎవరైనా ఇంట్రొడక్షన్ వాళ్ళకి అదే చెప్తాను. మీరు హైలీ టాలెంటెడ్ అని నమ్ముతారండి మీరు? హైలీ టాలెంటెడ్ అని నమ్మకాన్ని నాకు డైరెక్ట్ ఏమి ఇచ్చినా నేను చేయగలని నాకు ధైర్యం ఉంది. కెమెరా ఫ్రెండ్లీ చేసుకున్నాను నేను. కెమెరా ఉంటే భయం లేదు, ఎదుట ఆర్టిస్ట్ ఉంటే భయం లేదు. మనం ఏం చేయగలం మనకు తెలుసు. అంటే నేను ఇక్కడే వైజాగ్ మూర్తి గారి దగ్గర ట్రైన్ అయ్యాను. నేను ట్రైన్ అయినప్పుడు మాకు అప్పటికే సిగ్గు, భయం, ఫియర్ ఎవ్రీథింగ్ ఆయన తీసేశారు. మనం ఫస్ట్ సినిమా ఎంట్రీ అవ్వగానే ఇంకా మనకు షైనెస్ పనికిరాదు కదా, షైనెస్ పనికిరాదు సార్. అండ్ ఆల్వేస్ నేను అదంటాను, కెమెరా నీ ఫ్రెండ్ అయినప్పుడు మన ఫ్రెండ్ తో చాలా ఓపెన్ గా ఉంటాం. ఫ్రెండ్ తో ఒక్కడి దగ్గర ఓపెన్ గా ఉంటాం. అమ్మ నాన్నతో వస్తే ఒక ఇది ఉంటది, ఓపెన్. సో కెమెరా ఫ్రెండ్ సార్ నాకు. సో ఆ ఓపెన్నెస్ లో చేయడం వల్లే ఆ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఇప్పుడు మీరు నన్ను ఫస్ట్ టైం లవ్ ఓటీపీలో చూసారు ఆ రోజు ట్రైలర్ లో, అండ్ యూ సెడ్ వి డిస్కస్డ్ అబౌట్ యూ. ఓకే, నేను ఒక 2 minutes 20 seconds ట్రైలర్ లో ఐ మేడ్ అన్ ఇంపాక్ట్. ఓకే, మీ దగ్గర ఒక ఇంపాక్ట్, ఇది చేస్తాడు రా అని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాను కదా. దట్స్ ఆ క్రెడిట్ అంతా నా మాస్టర్స్ కి వెళ్తాను సార్. ఓకే, మీ ప్రొడ్యూసర్ గారు గట్స్ మెచ్చుకోవాలి కదా. 100% మెచ్చుకోవాలి. వాట్ ఈస్ హిస్ నేమ్ అండి? విజయ్ ఎం రెడ్డి. విజయ్ ఎం రెడ్డి. విజయ్ ఎం రెడ్డి. ఓకే, ఆయన మీ ఈ సినిమాని తీసుకోవడానికి, ఈ సినిమా తీయడానికి మీ ఇద్దరికి మధ్యలో ఫ్రెండ్షిప్ వల్ల, ఈ స్క్రిప్ట్ వల్ల, మీ ఏం మార్కెట్ లేదు కదా, పడే కష్టం మీద ఉందన్న నమ్మకం. తనకి సినిమా చెయ్యాలి, ప్రొడ్యూస్ చేయాలనేది ఉండింది. ఎవరికో ఎందుకు చేయాలి, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, అనీష్ ఉన్నాడు కదా, అనీష్ ఇన్నేళ్ళ నుంచి కష్టపడుతుండగా అనీష్కే చేయొచ్చు కదా. అంటే ఈ బిలీవ్డ్ ఇన్ మీ. నేను అదే చెప్పాను తనకి ప్రతిసారి. అఫ్ కోర్స్ వెన్ కొత్త ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయనప్పుడు మీకు ఆ సరౌండింగ్ అంతా నెగిటివిటీ ఉంటుంది సార్. అవును, ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నావు, సినిమా ఇండస్ట్రీ ఇలాగా, సినిమా ఇండస్ట్రీ అలాగా, నువ్వు పోతే చెడిపోతావి, డబ్బులు పోతాయి, అన్ని నెగిటివ్ ఉంటారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను విజయ్కి, డార్లింగ్ కాలర్ ఎగ్రేసే సినిమానే తీస్తాను. నిన్ను తిట్టుకొని అబ్బా ఏం సినిమా తీసాడు రా విజయ్, ఇది అవసరమా, ఇలాంటి సినిమా తీను, నువ్వు నలుగురు చూపించినప్పుడు నలుగురు మెచ్చుకొని తిట్టుకొని వచ్చే సినిమా అంతా నేను తీను. సో అంత చెత్తగా తీసే అది లేదు. 100% వాళ్ళు ఇష్టపడి, ఐ ఆల్వేస్ ఏ లవ్ ఓటీకి ఒక బేస్ ఫిక్స్ ఉంది సార్. మంచి సినిమా అనే బేస్ 100% ఉంది సార్. ఇప్పుడు నలుగురు ఒక 10 మంది 10 మంది రివ్యూ చేస్తే ఇది ఇక్కడి నుంచి ఒక్క మెట్టు పైన ఉండొచ్చు, ఒక్క మెట్టు కింద ఉండొచ్చు, తప్పితే అబ్బా అవ్వలేదురా ఈ సినిమా చూడ్డానికి అనే డిజాస్టర్ టాక్ అంతా రాదు. ఓకే, దట్ కాన్ఫిడెంట్ ఐ హ్యావ్ ఆన్ మై ప్రోడక్ట్. దీనికి బేస్ ఉంది, ఒక మెట్టు కింద పైన ఉంటది తప్పితే ఇక్కడ ఈ మీటర్ లోనే ఉంటది తప్పితే మరీ డిజాస్టర్ అస్సలు చూడలేము. అబ్బో ఏను వేసాడు, రాడ్ వేసాడు. అంటే మా తెలుగు ఆడియన్స్ తాలూకా టేస్ట్ దాదాపుగా మీకు తెలుసు, ఎందుకంటే మా హీరోలు తెలుసు, మా కాదు మన హీరోలు, ఎందుకంటే ఆల్సో లవ్ తెలుగు సో మచ్ కాబట్టి తెలుగు అంటే బాగా ఇష్టం కదా. మన తెలుగు హీరోల తాలూకా వ్యవహారం, ఆడియన్స్ ఏ హీరోని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, యంగ్ హీరోస్. ఈ మధ్య యంగ్ హీరోస్ సినిమాలు కూడా, ఇప్పుడు మన సిద్ధు జొన్నలగడ్డ 2 పెద్ద హిట్లు ఉండే, బట్ అప్పుడే లాస్ట్ జాకోట్ బాగలేదు, నిన్న ఇది యావరేజ్ అయిపోయింది, తెలుసు కదా. అది మీ సినిమాని ఈ రోజున తెలుగు ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఏ యాంగిల్లో రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని, మీ కాన్ఫిడెన్స్ అండి? కంటెంటే మాట్లాడతా సార్ ఎప్పుడు. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. నేను అందుకే చెప్పాను ప్రెస్ మీట్ లో, ఐ విల్ షో ద ఫిల్మ్ వే అహెడ్ టు ఆడియన్స్ అన్న. మీకు చెప్పాను ఈ కథలోనే ఈ సినిమాని నేను 14th రిలీజ్ అనుకుంటే ఒక 8th or 9th ప్రీమియర్ షోస్ పెట్టేస్తాను, పెయిడ్ ప్రీమియర్ షోస్ టు ఆడియన్స్, వేర్ నాకు తెలిసిన సర్కిల్లో చూపించి ఐ వాంట్ టు సర్క్యులేట్ దట్, బికాస్ ఐఎమ్ వెరీ షూర్ దట్ నా మాట ఎవరు నమ్మరు సార్.
నా మాట అని కాదు, ఏ ఫిల్మ్ మేకర్ మాటను ఎవరు నమ్మరు. ఇప్పుడు మన వారానికి 4 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాలు రిలీజ్, 5 నేనేం మాట్లాడతాను అదే మాట్లాడతారు. మేము చాలా కష్టపడ్డాము, చాలా బాగా చేసాము, మా సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా అనుకోండి అలా వచ్చింది, మేము చించేస్తాం, మేము పడిచేస్తాం అని ఇలాగే ఉంటుంది. ఆడియన్స్ ఎప్పుడు నమ్ముతాడు, ఇంకొక ఆడియన్స్ మాటే నమ్ముతాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనము ఫేక్ అయిపోయో, లేకపోతే మన డబ్బులు రాగొట్టుకోవడానికి మనం చెప్పిన పదాలు అది నిజం కాకపోవడం వల్ల అది మిస్ అయిపోయింది, ఆ ట్రాక్ మిస్ అయిపోయింది. మన మాట వినడం, లేకపోతే ఇంకొక సెలబ్రిటీ వచ్చి మనకి ఈ సినిమా చాలా బాగుందని చెప్పడంతో వినడం, ఇవన్నీ ఏం లేదు సార్. ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడు వింటాడంటే ఇంకో ఫ్రెండ్, వాడు ఫ్రెండ్ ఈ సినిమా బాగుందంటేనే వాడు నమ్మే స్టేజ్ లో ఉన్నాడు. కరెక్ట్, దట్స్ వాట్ పబ్లిక్ 100%. టాక్ ఇస్, సో ఐ వాంట్ టు షో, వైజాగ్ లో ఒక 2 షోలు వేద్దాం, యు పిక్ సమ్ క్రౌడ్ దే, మనం ఫ్రీగా ఇస్తామా, పిలిపించిస్తామా, అది మన ఇది, దాన్ని పబ్లిసిటీ అనుకుందాం, తప్పే ఉంది. ఒక 500 పీపుల్ చూపిస్తే నిజంగా 500 మెంబర్కి నచ్చితే సినిమా, అది 5,000 అవుతుంది, 10,000 అవుతుంది, 50,000 అవుతుంది సార్. నచ్చకపోతే అక్కడే ఆగుద్ది. దట్స్ ఓకే, యూ యాక్సెప్ట్ ద రిజల్ట్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, దర్ ఇస్ నథింగ్ రాంగ్ అంట నేను. నథింగ్. అంటే ఇది బాగా లగ్జరియస్ బడ్జెట్ తో తీసారండి, లేకపోతే ఒక రీజనబుల్ బడ్జెట్ లో చేశారా? అంటే నాకు ఈ సినిమాకి ఏం కావాలో అన్నీ ఇచ్చారు. ఐ వాజ్ ద 1% వేర్ ఐ టు సే వద్దు డార్లింగ్, వద్దు, తగ్గిద్దాం కొత్త ఇండస్ట్రీ అన్నప్పుడు తను వాజ్ లైక్ నెవర్ ఎవర్ లైక్ నో, పెడదాం, చేద్దాం. నేను 4 months బ్యాకే సినిమా చూపించేస్తా తనకి. సినిమా చూపించాక ఇంకా ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. సో అంటే డబ్బులు వేసే వాళ్ళకి సినిమా నచ్చడం చాలా కష్టం సార్. అంటే ఒక చిన్న భయం ఉంటుంది కదా, మన డబ్బులు రికవరీ అవుద్దా లేదా, అవన్నీ దాటేసి ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ హోప్. ఈ సినిమాతో చూడాలి నువ్వు, అసలు చూడు అంటుంటే ఓకే, వి హ్యావ్ దట్ ప్రోడక్ట్. ఫ్రెండ్ కదా మీకు, మరి సో హి ఇస్ హోపింగ్ ఇట్. యా, హి ఇస్ హోపింగ్ ఇట్. Yes. వి విష్ హిస్ హోప్స్ కమ్ ట్రూ 100% సార్. యువర్ హార్డ్ సార్ నేనేం బిలీవ్ చేస్తానంటే, లవ్ ఓటీపీ ద్వారా అనీష్ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫ్రూట్ ఉంది సార్. ఏ ఫ్రూట్ అనేది తెలవాలి. ఫ్రూట్ లేకుండా అంతా నేను బయటకు వెళ్ళాను. దేర్ ఈస్ వన్ ఫ్రూట్, ఒక క్రెడిబిలిటీ రావచ్చు ఆడియన్స్ లో. ఒక చిన్న రే ఎవడో వచ్చాడు, ఈ కెన్ యాక్ట్, ఈ కెన్ డాన్స్, ఈ కెన్, ఇది మంచి కథ ఎంచుకున్నాడు, మమ్మల్ని బోర్ చేయలేదని ఒక చిన్న క్రెడిబిలిటీ రావచ్చు. అండ్ మీరు చెప్పినట్టు మై ఫిల్మ్ డజంట్ హ్యావ్ ఎనీ వల్గారిటీ. నేను పెట్టను, నాకు నచ్చని జోన్ అది. వెన్ ఎవర్ నాకు మొత్తం ఫ్యామిలీ వచ్చి సినిమా చూడాలి, ఈవెన్ మై పేరెంట్స్ షుడ్ వాచ్. ఆ దృష్టిలోనే నేను ఎప్పుడు సినిమా చూసాను. ఇఫ్ యూ సీ మై ఫిల్మ్ కెరియర్, నేను హీరోయిన్ ఎక్కడా నేను వల్గర్గా చూపిను, లేకపోతే నాకు నచ్చని పాయింట్ అది. సో అలాంటి ఓల్డ్ ఫ్యామిలీ కెన్ ఈజీలీ కమ్ అండ్ వాచ్. ఒక్కొక్క మెట్టే ఎదుగుతామనే ఒక నమ్మకం నాకు ఉంది సార్ ఈ సినిమా ద్వారా. దేర్ ఈస్ వన్ ఫ్రూట్, అది ఏ ఫ్రూట్ అనేది మనం ఇప్పుడు రిలీజ్ తర్వాత చూడాలంటే. నవంబర్ 14 తేలుతుంది ఏ ఫ్రూట్ అది. బట్ ఫ్రూట్ అంతా ఉంటుంది సార్, ఫ్రూట్ గ్యారంటీ. ఫ్రూట్ తో ఒక ఫ్రూట్ ఇస్తారు నాకు, అది ఏ ఫ్రూట్ అనేది చూడాలంతే. అదేలేండి, చిన్న సంచి తెచ్చుకుంటారా, పెద్ద ఇస్తారా మీరు ఇంకా చూడాలి. అది యూనివర్స్. Fantastic. Meeku, no, why you came into the film industry? You look like you're coming from a very traditional, conventional, and orthodox family. And yeah, I met your mother also outside the studio right now. Okay. What forced you to become a film heroine? There are a lot of problems in the film industry for women. People normally say, and women also, they also allege. They also like people who are like orthodox and all can't come into film industry. It's not my idea, or it's not my objection. Okay. Normally what is regularly being heard, that normally few families, few setups, they normally do not enjoy coming to the film industry, and parents also object to girls' opinions and girls' dreams, and they try to my family respects art, acting, and in my family also my great grandfather is Sanadi Appana. He's a big musician in Karnataka. And చాలా పెద్ద వ్యక్తి. yeah. avuna Yeah, and even my grandfather is a great singer, musician. He didn't take that professionally, but he has that love for art. And even all my family, like my mom, her sisters, everyone, they love acting. And even my mom wanted to be an actor. She's a Bharatanatyam dancer, Kuchipudi and Kathak dancer. She loves art. And they wanted, even I told them that I want to be an actor, my whole family supported me. That's enough. This biodata is enough. Yeah. Why you came into the film industry? Yeah. This biodata supports. No Okay. problem.
And what do you want me to say about what? No, sorry, what he's saying, your background only tells why you are here. Yeah, that's what it is. Okay. Your biodata speaks it. Okay. No problem. Yeah. Your father, your mother, that everywhere there is art in the family. Kalakarla Yeah. family. You have learnt some dance, traditional dance, like Yeah, Kathak. I'm still learning Kathak. still learning. Yeah, it's been 1 year. I've been practicing Kathak and I'm still learning. You have Kathak. said goodbye to your education and everything. No, I've done BCom. You have you're- BCom. you completed or Yeah, still yeah, going? I've completed BCom. Okay. So nobody has loved you in your BCom course days? Allowed me in the sense? Loved me in the means you're doing a love film, still you're asking what is love? No, so after my 10th standard, I got into industry, so I didn't get any time for love. But I had one wrong OTP, but it's fine. Wrong OTP. One wrong OTP, yeah. So from his side, you are a wrong OTP to him, or he's a wrong OTP to you? No, for both of us, we were wrong OTP for Wrong each other. exchange. Yeah, I'm still waiting for my God's right OTP. Okay. Delivery is to a wrong address. Yeah, OTP. Huh? maybe. Okay. Yeah. I wish you, first of all, I wish you all the very success Thank you, sir. in films through this film, Thank you, sir. where Anish has worked so hard for making this Yeah, film yeah. successful. And title is very చాలా క్యాచీ ఉంది థ్యాంక్ యూ టైటిల్. సార్, థ్యాంక్ యూ సార్. ప్రెసెంట్ ట్రెండ్ కదా ఓటీపీ. ఓటీపీ అని చెప్పి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే ఓటీపీలు అవునవును, తెలుసు తెలుసు. పూర్వం ఎవరు మట్టుగా వెళ్ళిపోయారు. అవును, ముందు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కుదరదు అలాగా. కుదరదు. ఓటీపీ ఉందా సార్ అని అడుగుతున్నారు. ఓటీపీ ఉందా సార్ అంటే ఎవ్రీవేర్ దట్ ఈస్ దేర్. సో ఇప్పుడు లవ్ కి ఓటీపీ కావాలి. లవ్ ఓటీపీ అంటే ఇప్పుడు కొత్తగా టర్మ్ వచ్చింది, మీరు పెట్టారు కానీ ఆ ఓటీపీ ఎప్పుడూ కావాలి, అవును, ఎప్పుడు కావాలి. ఎప్పుడు కావాలి. అవును, అవును అది సార్. లవ్ లెటర్ కావచ్చు, ఆ ఓటీపీ అవును, ఓ మెసేజ్ కావచ్చు, SMS కావచ్చు, అవును, అవును వాట్సాప్ కావచ్చు, అవును సార్. Huh? అవును, లేకపోతే వన్ సింగిల్ స్మైల్ దోస్ డేస్. అవునవును, అంతే Huh? పడిపోయేవాళ్ళు. ఆ నవ్వు కోసం ఒక ఏడాది 2 ఏళ్ళు తిరిగేవారు వెనకతల. అవునవును సార్. తను అబ్జర్వ్ చేసి అవును. వీడు రోజు నా వెనకతలు పడుతున్నాడు అని చెప్పి. సో యు ఆర్ నెవర్ ఇన్ టు దట్ స్కూల్. అఫ్ కోర్స్ వి వుడ్ హావ్ బైపాస్డ్ ఎవ్రీథింగ్ కదా సార్. Bypassed. అది ఈ టెస్ట్ మరి నువ్వు అది చేయలేదంటే ఇంకా వేస్ట్ అంటాను నేను. వేస్ట్ అని కాదు, అబద్ధం అవుతుంది. అబద్ధం అవుతాయి, ఒప్పుకోకపోతే చేయలేదంటే. అబద్ధం అవుతుంది. ఎవ్రీ వన్ వుడ్ హావ్. ఊరికే మనం ఏంటంటే ఒక మాస్క్ వేసుకొని చెప్తాం ఏ లేదబ్బా నేను Yeah. శ్రీరామచంద్రుడిని, తర్వాత నేనే పుట్టాను అనడం తప్పు. కానీ ఎవ్రీ వన్ వుడ్ దే హ్యావ్ టు సార్. ఇట్స్ బ్యూటీ ఆఫ్ పురాణాల్లోనే శ్రీరామచంద్రుడు ఒక్కడే. ఇట్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు అసలు శ్రీరామచంద్రుడు అనవాడే లేడు. లేడు. సో ఇట్స్ ఆల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ అంటాను. అదే. యూ షుడ్ సర్పాస్ దట్, యూ షుడ్ కమ్. అప్పుడే మీకు అన్ని తెలుస్తుంది ఏంటో నేను. గుడ్ గుడ్ Yeah. గుడ్. ఎనీథింగ్ మీరు కష్టపడి ఒక కథని తీసుకుని దాన్ని పండించడానికి రకరకాల కష్టాలు పడి డైరెక్ట్ చేసి మిమ్మల్ని మీరే ప్రొజెక్ట్ చేసుకునే చిరంజీవి గారు ఏదో చెప్పినట్టున్నారు కదా, వై డోంట్ యూ కమ్ అండ్ యాక్ట్. అంటే తెలుగు బాగా మాట్లాడుతుంటే ఇక్కడ చేశారా అన్నారు. లేదన్నా అంటే తెలుగు బాగా వచ్చు కదా అన్నారు. ఇంకా అక్కడి నుంచినే మనం బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఆగుతావా? యాక్చువల్లీ అది చూడండి సార్, అది అన్నయ్య గారు చెప్పిన ఒక 2 months నాకు స్టార్ట్ అయిపోయింది సినిమా. చాలా మంది చెప్పారు, పవర్ఫుల్. చాలా మంది చెప్పారు నాకు, మెట్ యువర్ ఐడల్ కదా ఇప్పుడు చూడు మారిద్ది, నీ టైం మారుద్ది అన్నారు. అలాగే మారింది నిజంగా. ఐ గాట్ అ ఛాన్స్ ఇన్ డూయింగ్ అ తెలుగు ఫిల్మ్. Fantastic, fantastic. So, His word has power. 100%. ఇప్పుడు మీరు చెప్తే ఇట్ విల్ బి ఎగ్జాగరేషన్. వీళ్ళందరికీ తెలుసు నేను ఏది రాసినా, స్క్రిప్ట్ రాసినా ఫస్ట్ మెగాస్టార్ ఉంటుంది, తర్వాత ఓం వేస్తాను నేను. అవునా? అది అందరికి మా అసిస్టెంట్ వైట్ పేపర్ ఉంటే ఫస్ట్ మెగాస్టార్ రాసి తర్వాత ఓం రాసి దెన్ ఐ రైట్. వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి పైన మెగాస్టార్ ఉంటుంది వీళ్ళకంతా. దేవ్ అబ్జర్వ్డ్ దేవ్ సీన్ దట్ ఫస్ట్ మెగాస్టార్ ఉంటుంది, తర్వాత నా సీన్ డిస్క్రిప్షన్ ఉంటుంది. Good, good. ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్ నెంబర్ 1 అని ఏదైనా కథ రాయడం వల్ల అట్లా Megastar. మెగాస్టార్ రాస్తే ఆ బ్లెస్సింగ్స్, ఆ వైబ్రేషన్ వేరు మనకి. Fantastic. Really fantastic. Really fantastic. మీకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్. అంటే నేను ఇప్పుడు ఈ మాట చెప్తాం కానీ ఫ్యాన్ సపోర్ట్ చేయాలని చెప్పట్లేదు. ఐ అండర్స్టాండ్. నేను పిచ్చి అంటే ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఐ విల్ టెల్ వన్ స్మాల్ స్టోరీ. ఐ వాజ్ ఎ కిడ్ సార్, 7th or 6th చదువుతుంటే బెంగళూరుకి వచ్చారు. సాయి కుమార్ అన్నయ్య అక్కడేదో హోస్ట్ చేస్తారు. చిరంజీవి అన్నయ్య బెంగళూరుకి వస్తుందని కేబుల్ ఛానల్లో స్క్రోలింగ్ కేబుల్ టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. ఇలా ఎంట్రీ టికెట్ అప్పటికైతే తెలియదు 50 rupees 100 అయింది, ఏదో కాస్ట్ కోసం చేస్తున్నారు. సో మనం ఇంకా ఇంట్లో పెద్ద పిచ్చి గొడవ,
వెళ్ళాలి చూడాలి నాన్నతో బతిమిలాడి ఇది చేసుకుంటే ఆ దగ్గర స్క్రోలింగ్ నంబర్ వచ్చింది. ఆ నంబర్ ఫోన్ చేశారు మా నాన్న. ఇలా మాకు ఒక టికెట్ 3 టికెట్లు కావాలండి, మా అబ్బాయి పిచ్చ ఫ్యాన్ అది ఇది. ఆయన ఫోన్ తీసుకున్నా, ఓకే రండి, ఇక్కడ మెజెస్టిక్ మోతిమాల్ అని హోటల్ ఉంది, అక్కడ రండి టికెట్ తీసుకోండి అని. అక్కడ వెళ్ళి టికెట్ తీసుకుంటే నాకే ఉండలే, నేను ఇలా అంటున్నామన్న, ఏంట్రా అన్నాను. ఒక్కసారి కలిపిమని చెప్పు అని. చిన్నప్పుడు నేను ఒక్కసారి కలిపిమని చెప్పు నన్ను అంటే అడిగారు. ఇలా వస్తామండి, ఒక్కసారి కల్పించండి. దాంట్లో ఏముంది సార్, 100% మీకు ఫోటో ఇప్పిస్తాము, అబ్బాయిని అన్నయ్య గారు ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని ఒక ఫోటో ఇప్పిస్తాము అన్నారు. ఇంకా మన ఆశలకి హద్దులు లేవు. ఇంకా స్కూల్లో మొత్తం అదే, ఇంకా వెళ్ళిపోతున్నారా, ఇంకా నన్ను ఎత్తుకుంటారు అన్నయ్య గారు, తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఫోటో తీస్తారు. ఇంకా ఆ ఫోటో మొత్తం ఇంకా ఊరంతా వేయించడానికి నేను రెడీగా ఉన్నా సార్. ఆ ఈవెంట్ వచ్చింది. ఆ ఈవెంట్ వెళ్ళి ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది చిరంజీవి అన్నయ్య, పక్కన మనం కూర్చుంటాం అనే ఫీల్తో మనకున్నాం. పిచ్చి అభిమానం, పిచ్చి ఇది. అక్కడ వెళ్తే సార్ 1 కిలోమీటర్ ఉంది సార్ స్టేజ్కి. నాకే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, మన పక్కన అరే తొడ మీద కూర్చోబెడతా అన్నారు కదా, ఎక్కడా ఇల్లు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లే. మనకు వచ్చిన టికెట్ జనాలు చూస్తే మనం ఎక్కడో వెనుకున్నాం. వెనుకుంటే ఆ రోజు వర్షం, ఫుల్ వర్షం, అన్నయ్య రాలేదు. మా మమ్మీ మనం ఇంక ఫోటో తీసాం, కొత్త సీర కొనింది, కొత్త సీర వేసుకొని వస్తే అది చూస్తే ఆ సీర కలర్ మొత్తం వచ్చేసింది. వాడు అలాంటి సీర వర్షానికి. ఇంక నెక్స్ట్ డే వస్తారని అన్ను. నెక్స్ట్ డే మళ్ళీ ఏడ్చుకుని మళ్ళీ నాన్నతో బతున్నాడు, మళ్ళీ అయితే అదే అక్కడే దొరికింది మాకు అంత డిస్టెన్స్. సో ఐ రిమెంబర్ దోస్ డేస్ నుంచి ఇక్కడ వరకు వచ్చి వెళ్ళి ఇంట్లో కలిసినప్పుడు ఇలా ఎదుటి కూర్చొని మాట్లాడుతున్నా, ఐ వాజ్ జస్ట్ క్రయింగ్, ఏడుస్తూ అన్ని గుర్తుకొచ్చి నాకు. అరే ఇన్ని రోజులు పెట్టింది మన ఐడల్ని మనం చూడడానికి. ఐ వాజ్ లిటరలీ క్రయింగ్, ఏడుస్తూ ఉంటే వాకీ టాకీలో 3 కాఫీ అన్నారు. అబ్బా, మెగాస్టార్ ఇంట్లో మెగా కాంపౌండ్ లో మెగా కాఫీ తాగుతున్నాం, దీనికన్నా ఇంకేం కావాలి అదృష్టం. మేము ఎలా అంటే బెంగళూరులో ఊరికే ఉన్నాం సార్. ఏదన్నా ఒక సినిమా వచ్చినా, మా సినిమా వచ్చి ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేసాడు బాస్కి, నీకు చూపిస్తే ఉంది, నీకు చూపిస్తే లిస్టే ఉంటుంది. అఫ్ కోర్స్ చూడరు, మనకి తెలుసు నేను ఒక హీరో అనేది చూడరు అని తెలుసు, అయినా మనకు ఆనందం ఉంటుంది కదా. పంపించేసా, అన్నయ్య ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నయ్య, నా సినిమా నీ బ్లెస్సింగ్స్ కావాలి. బట్ బట్ హి విల్ వాచ్, దట్ ఈస్ ది గ్రేట్ పాయింట్. హి విల్ నోటీస్. నేను అంటే విశ్వంబర సెట్కి వెళ్ళినప్పుడు కలిసాం కదా, ఇంటికి వచ్చారు కదా అన్నప్పుడు బా గుర్తుపెట్టుకున్నారు. అవును. సో ఐ వాజ్ లైక్ ఓకే, మై అంటే ఫ్యాన్ అవడం అంటే రైట్ పర్సన్ ఫ్యాన్ అయ్యాను అన్న ఒక గర్వం నాకు ఉంటుంది ఆల్వేస్. అంటే అక్కడి నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉంటాయి. మీరు చెప్పారు కామెడీ టైం. ఇఫ్ యు సీ మై ఫిలిం, ఎస్ ఐ హ్యావ్ అ కామెడీ. నేను ఎందుకు 20 చోట్ల నవ్వుతారంటే ఆ కాన్ఫిడెంట్. మనం అక్కడి నుంచి ఆయన ఇచ్చిన భిక్షే కదా మనకి, మనం నేర్చుకునే అక్కడ ఏ అంటే ఆయనే మీ యూనివర్సిటీ. అంతే. నేను ప్రతిసారి చెప్తాను, నేను పక్క హీరోని ఎందుకు చూడాలి అంటాను. ఇది తప్పు కాదు సార్, మేబీ ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అని కూడా. పక్క హీరోని ఎందుకు చూడాలి, నా బాస్ ఏదైనా చేయకపోతే నేను చూడాలి. యాక్టింగ్ అబ్బా, ఏ క్యారెక్టర్ కావాలి, కామెడీ టైమే కావాలి, డాన్స్ కావాలా, ఫైట్స్ కావాలా, ఏం రాదు అంటే ద ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా who can do everything, who looks heroic, ఆ హీరోయిజం చరిస్మా ఉండేది ఐ థింక్ మన బాస్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అంతే. గుడ్. సో మీకు ఆ పవర్ బాగా ఆపరేట్ అయ్యి సినిమా స్టార్ట్ పరకే పరవేశం అంటారు కదా. ఐ రియల్లీ విష్ యూ గుడ్ లక్. అండ్ సినిమా లవ్ ఓటీపీ మంచి హిట్ అవ్వాలి. తెలుగులో మీరు కూడా మంచి అభిమానులను సంపాదించుకుని ఇక్కడ కూడా బిజీగా తెలుగు, అక్కడ కన్నడం, తెలుగు రెండు స్టేట్లు చేయాలని నిజంగా మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీకు 2 ఛాలెంజెస్ ఉన్నాయి ఇందులో. ఒకటి డైరెక్టర్, 3 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి డైరెక్టర్, 2 హీరో, 3 మెగాస్టార్ ఫ్యాన్. అది కూడా పెద్ద క్యారెక్టర్. అది మెగాస్టార్ ఫ్యాన్ అన్నది పెద్ద క్యారెక్టర్, లైఫ్ టైం క్యారెక్టర్. ఐ విల్ మేక్ అంటే యూ విల్ కీప్ ఇట్ అప్ 1000%. ఒక మెగాస్టార్ ఫ్యాన్ సినిమా చేస్తే 100% ఎలా ఉంటుందో ఐ విల్ ప్రూవ్ ఇట్. మంచి thumbnail ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. తెలుగు ఇంకా మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి. అర్థమవుతుంది ఏదైనా మాట. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ లవ్ ఓటీపీ జంట ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. చాలా ఎంతో కష్టపడితే కానీ సినిమా తయారవదు. ఎన్నో ప్రయాసాలు ఉంటాయి దాని వెనకాతలు.
అండ్ డైరెక్టర్ హీరో కూడా ఆయనే కాబట్టి, ఎందుకంటే ఆయన్ని డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ రాడు, ఆయన డైరెక్టర్ అయితే చేయడానికి వచ్చే హీరో ఉండడు కాబట్టి రెండు ఆయనే ఈ సినిమాలో మన ముందుకు వస్తున్నారు కాబట్టి మనం తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకి మనం 100% ఎవరు వచ్చినా మనం విష్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం కాబట్టి అనీష్ని కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.